రకాలుగా కొంతమంది డబ్బులుండి చనిపోతూ ఉంటారండి కొంతమంది. అప్పుడు చనిపోయినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారండి. అయ్యో! వీడు ఇంత కోట్లు కోట్లు ఉన్నా కూడా కాకకు గూడా భోజనమేయలేదబ్బా ఎప్పుడు. ఒక 10 మందికి ఇంట్లో పిలిసి భోజనమేయలేదు అని అనుకుంటారు. అప్పుడు మనతో తీసుకోపోయే భటులొచ్చి, "నీ ఎదు సచ్చినోడా! ఇన్ని కోట్లుండి 10 మందికి నువ్వు భోజనమేయలేదా? ఛీ! నిన్ను చూడ్డానికి కూడా మాకు అసహ్యమైతుంది" అంటారంట వాళ్ళు. అప్పుడు చాలా బాధపడతారంట వాళ్ళు. అయ్యో! నేను ఇంత తప్పు చేశానా? ఇంకా ఎన్ని తప్పులు చేశావురా నువ్వు? అక్కడ పోతే చిత్రగుప్తుడు నీ పాపాలన్నీ లెక్కగడతాడు అంటారంట అప్పుడు. అయ్యో! నేను ఇన్ని చనిపోయినప్పుడు తెలుస్తుందంట. అయ్యో! నేను ఇన్ని తప్పులు చేశానా? నిజంగా ఇన్ని తప్పులు చేశానా? ఇన్ని చేశానా నేను అని అనుకుంటాడంట. ఎవరైనా కానండి మనము 10 మందికి బాబా షిరిడి సాయి మహత్యంలో ఒక పాట ఉందండి. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ జన్మం. పెడతా ఉంటే పెరుగుతుందంట. మనము 10 మందికి పెడతా ఉంటే మనం వృద్ధి అవుతూ ఉంటుందంట. మన మన ఇది వృద్ధి అవుతూ ఉంటుందంట. ఇప్పుడు చెరువుకు పోతామండి మనము. నీళ్ళు తోడుతూ ఉంటే అది వస్తూనే ఉంటాయి నీళ్ళు. అట్లే మనం 10 మందికి పెడతా ఉంటే మనం ఇంప్రూవ్ అవుతామా కానీ ఎక్కడా తగ్గలేదండి. కొంతమంది పెడతా ఉంటే ఏమనుకుంటారంటే, అమాయకురాలు అమ్మ దోసేస్తూ ఉంది, ఇల్లంతా దోసి పెడతా ఉంది అనుకుంటారు. అది మూర్ఖత్వమే. అట్లా అనుకుంటే మూర్ఖత్వమే అవుతుందండి. కూడా చెరువు తోడుతూ ఉంటే నీళ్ళు వస్తూ ఉంటాయి. అట్లే అప్పుడు మేము ఎప్పుడే కానీ అట్లా అనుకోకూడదండి. మనం 10 మందికి పెట్టినప్పుడే మన సంసారం వృద్ధి అయ్యేది. అట్లే ఉంటే అట్లే ఉంటుందండి. అట్లే మనం ఎవరికి పెట్టకుండా మనమే తిని, మనమే కడుక్కొని, మనమే ఇచ్చేసుకుంటే అది అట్లే ఉంటుంది. 10 మందికి పెట్టినప్పుడే అది హ్యాపీగా ఉంటుంది. మనకు కూడా చూడండి ఎంతో హ్యాపీగా ఉంటుంది. చాలామంది బాగా అట్లా చూసుకుంటూ ఉంటారండి. ఎంతోమందికి సేవ్ చేస్తూ ఉంటారు. ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఉంటారు. కొంతమంది గుడిలో అన్నదానం చేస్తూ ఉంటారు. చాలామంది చేస్తుంటారు. కొంతమంది ఎందుకో మరి డబ్బులు ఉన్నా కూడా వాళ్ళకి ఆ బుద్ధి రాదండి. అట్లా కొంతమంది చూడండి పక్కల్లోనే కూడా ఎగ్జాంపుల్ నా బర్త్డేనే అనుకోండి, వాళ్ళకి చెప్పల్లా అనే మనసు ఉండదండి. నాకు విషెస్ చెప్పల్లా అనే మనసు ఉండదు వాళ్ళకి. మనం మంచి చేసింది మనకు విషెస్ చెప్పల్లా అనే మనసు వాళ్ళకి రాదండి. ఎందుకంటే దేవుడు ఆ మనసు తీయలేదు. వాళ్ళకి కఠినమైన హృదయం ఇచ్చింటాడు. మనకి చెప్పలేదు అని మనం బాధపడకూడదండి. ఇంతే కదా వీళ్ళు కఠిన హృదయాలు, వీళ్ళ మనస్తత్వాలే ఇంతే కదా అని మనం ముందుకు సాగుతూ పోతూ ఉండాలండి. ఎవరైనా కానీ వాళ్ళు చెప్పలేదు కదా మనకి అని మనం ఇచ్చేసుకోకూడదు. ముందుకు సాగుతూ పోతూ ఉండాలి. మనం చేసే